స్వయంవరంలో గెలిచినా అర్జునుడు బయటపడలేదు. బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాడు. తాను వరించిన ద్రౌపదిని తీసుకొని మిగిలిన పాండవులతో కలిసి అర్జునుడు ఏకచక్రపురంలో బస చేసిన ఇంటికి వచ్చారు. లోపల కుంతీదేవి ఉంది. ఎప్పట్లాగే అర్జునుడు అమ్మా భిక్ష తెచ్చాం అన్నాడు. స్వయంవరం ఘట్టానికి వెళ్ళింది దానధర్మాల కోసమే కదా, ఆ దానాలు తీసుకొచ్చారని కుంతి అనుకుంది. స్వయంవరంలో దక్కిన ద్రౌపది కూడా కన్యాదానం కిందకే వస్తుంది. అందుకే అర్జునుడు అలా అన్నాడు. అర్జునుడి మాట లోపలి నుంచి విన్న కుంతి తెచ్చిన భిక్షను 5 సమానంగా పంచుకోండి అనేసింది. పాపం బయట ఉన్నది ద్రౌపది అన్న విషయం కుంతికి తెలియదు. అలా బయటకు రాగానే ద్రౌపదిని చూసి కుంతి ఒక్క క్షణం ఏడ్చేసింది. 5 సమానంగా పంచుకోమని అన్నందుకు బాధపడింది. ఎప్పుడూ అసత్యం ఆడని కుంతి తన మాటను వెనక్కు తీసుకుంటే సత్యవ్రతాన్ని తప్పినట్లవుతుంది. అలాగని 5 వివాహం చేసుకోమని ద్రౌపదికి చెప్తే అది అధర్మమవుతుంది.